అన్న యుద్ధం స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. మరి యుద్ధంలో ఇరాన్‌ది పై చేయి ఉందా? అమెరికా, ఇజ్రాయెల్‌ది పై చేయి ఉందా? ఎవరిది పై చేయి ఉందన్న? ఏం పై చేయిలో ఉన్నాయి అర్థం కావట్లా. మనకు పెట్రోల్ లేదు, గ్యాస్ లేదని మనం లబోదిబో అంటున్నాం. ఆ? మరి ఎన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నాం అని ఇప్పుడు తెలుస్తుంది జనానికి. అట్లాగే రూపాయి విలువ చూస్తుంటే రోజు రోజుకి పడిపోతుంది. 95 రూపాయలు అంట ఈరోజు. డాలర్తో పోలిస్తే 95 రూపాయలు అంట. మరి ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అర్థం కావట్లా, ఈ మేధావులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఆడాడో యుద్ధాలు జరుగుతుంటే 7 రూపాయలు పడిపోవడం ఏంది, ఏడ బంగారం రేటు పెరగడం ఏంది? ఆ? బంగారం రేటు తగ్గితే మన రూపాయి విలువ పెరిగిద్ది. బంగారం రేటు తగ్గకుండా బ్రహ్మాండంగా ఉంచుతున్నారు కొనే దిక్కు లేకపోయినా. రోజుకు 2 కేజీలతో అమ్ముడు పోవట్లేదంట మన భారతదేశంలో. ఇవాళ ఎన్ని పెళ్లిళ్ళు ఉండేవి తెలుసా ఇవాళ? అయినా కానీ 2 లక్షలు కూడా సేల్ కాలేదు. వీళ్ళేం గొప్పలో చెప్పుకున్నారు. తగ్గింది 5,000 తగ్గింది, 3,000 తగ్గింది. మరి సిగ్గు శరం లజ్జ అనేది ఉంటే ఆ బంగారం రేటు ఎంత ఉందో అంత పెడితే సొసైటీ బాగుపడిద్ది. ఒక మంచి అనేది ఉంటది. రూపాయికి వాల్యూ వచ్చింది. వాళ్ళు తనుసత్తున్నారు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామంటే లేదు. ఇంకా ఆడ ఏముంది, అది తెచ్చుకుందాం. 10 రూపాయలైనా పర్లా, 100 రూపాయలైనా పర్లా. ఆ 100 రూపాయలు జనం మీద వేద్దాం, దోచుకుందాం. ఏం బిజినెస్ ఇది? మరి ఆయిల్ ఇప్పుడు ఏం కరువు ఉంది? ఆయిల్ ఏం కరువు ఉంది చెప్పు. మరి దీని గురించి పెద్ద రభస చేసేసి జనాన్ని భయపెట్టేస్తాం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదనేది నేను అనుకుంటున్నాను. యుద్ధం ఆగాలని చెప్పేసి చాలా వరకు అయితే అన్ని కంట్రీలు కూడా కోరుకుంటున్నారు. అన్ని కంట్రీలు అయితే కోరుకుంటున్నారు. కాకపోతే అంటే ఆల్రెడీ అది ఆపడానికి ట్రంప్ గారు ఏమన్నారంటే యురేనియం మీరు పోగు చేయడం ఆపండి, న్యూక్లియర్ టెక్నాలజీ కూడా దాన్ని ఆపాలని చెప్పి అన్నారు. కానీ ఇరాన్ దాన్ని అన్ని కొట్టేసి మేము పట్టించుకున్నట్టయితే ఉంది. దాని గురించి మేము చెప్పాలి. కరోనా వచ్చినప్పుడు జనం వచ్చారు, ఏం బంగారం రేటు తగ్గల. ఇప్పుడు చూస్తుంటేనేమో అన్ని కూల్చేస్తున్నారు, అయినా బంగారం రేట్లు తగ్గట్ల, రూపాయి విలువ తగ్గట్ల. ఇక వాళ్ళు తనుగు సత్తుంటే మనకేం ప్రయోజనం? మనకు ఉపయోగం ఏమైనా ఉందా? మనకు ప్రయోజనం ఏమైనా ఉందా? మనకే నష్టం చూపిస్తున్నారు రాజకీయ నాయకులు. మరి మనలో ఉన్న చోద్ద బొర్రలు ఎంత బయటపడుతున్నారు. ఇరాన్ లో కోట్లు ఖర్చు పెట్టారంట. పెట్టుబడులు కోట్లు పెట్టారంట. గుజరాత్ పెద్ద ఇల్లు కానీ, మన తమిళనాడు చిన్న ఇల్లు కానీ చాలా పెట్టుబడులు పెట్టారంట. మొత్తం సంకనాకి పోయినాయి. ఏం చేయాలో అర్థం కాక తల మీద వచ్చేసి కూర్చున్నారు. మరి అది పెట్టే పెట్టుబడులను ఎక్కడ పెడతాం? ఇంకా 10 మంది బాగుపడేవాళ్ళు. అంటే యుద్ధం ఒకసారి జరుగుతుంటే అక్కడ ఇరానీస్ ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ట్రంప్ కు మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైతే అండర్ గ్రౌండ్ భూగర్భ దాడులు అయితే చేయండి, మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి ట్రంప్ సపోర్ట్ చేసి ఇరాన్ ని కోల్చుకుని ఇరాన్ మనుషులు చెప్తున్నారు. నేను ఒకటి చూస్తున్నాను, ఇరాన్ ఏం చేస్తుందంటే చిన్న గల్ఫ్ దేశాల మీద పడేస్తుంది. ఓకేనా? అమెరికా మీద ఒక్కటేసిందా ఇప్పుడు దాకా? అమెరికా మీద ఒక్కటనే వేసిందా? ఆడు ఎందుకు రెండోసారి వేయడు ప్రధానమంత్రి? అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళే తలబొక్కుంటున్నారు ఆడు పెట్టే అయ్యని. మనం ఏందన్నా ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన మన వాళ్ళంతా ఎంత నలిగిపోతున్నారో తెలుసా? పార్ట్ టైం జాబులు తీసేసేపటికి ఎందుకు వచ్చామరా బాబు అని తల్లగొక్కుంటున్నారు. ఇక్కడికి మళ్ళీ రాలేక తల్లబొట్టుకుని ఏడుతున్నారు. 2 లక్షలు సరిపోయి నెలకి, ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు వెళ్తున్నాయి అక్కడ తెలుసా? అవి పంపించడానికి కూడా ట్యాక్సులు పెంచాడు ఈ నా కొడుకు. మరి ఏం మాట్లాడతాం? ఇట్లా భయంకరంగా దోచుకున్నా ఏది చేసినా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే నలిగిపోతున్నారు. ఒక 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకున్న మిడిల్ క్లాస్ వాడికి ఈరోజు సరిపోవట్లేదు. మరి ఇంకేం ప్రయోజనం ఉంది చెప్పు? పక్క దేశ యుద్ధాలన్నా మనమే ఆడవాళ్ళ. చైనా ఓడి చూడు ఏమన్నా ఉందా? ఒక్క ఆడి రేటు కూడా తగ్గల. ఆడిది రేటు తగ్గలేదు, పెరగలేదు. ఆడి బ్రహ్మాండంగా ఉంది. ఆడి గ్యాస్ ఉంది, అన్ని ఉన్నాయి, A to Z బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆడికి ఒక్క లాస్ అనేది పడిందా? యుద్ధం చేసిన అమెరికా కూడాను ఏ ఒక్క రూపాయి కూడా పెట్రోల్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు. కానీ ఇండియాలోనే ఎందుకు? మరి అదే కదన్నా మన దోపిడీదారులు. నిలదీసేవాళ్ళు ఎవరు లేరు. మోడీ గారు ఏమో అక్కడి నుంచి వస్తుంది అని అంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు అడగట్లేదు? ఈ రేట్లు ఇట్లా పెంచేస్తున్నారు, ఇంత జనాన్ని భయపెడుతున్నారని ఒక గవర్నమెంట్ అధికారిని వచ్చి మాట్లాడుతున్నారు బయట. అంటే వాళ్ళకి కావాల్సిన GST ప్రైస్ ఏదైతే పెట్రోల్ పైన కానీ గ్యాస్ పైన వాళ్ళు కట్ చేసుకుంటారు. మిగతా మొత్తం స్టేట్ గవర్నమెంట్ పైన పడి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంత కట్ చేస్తుంది? నేను వీళ్ళే కట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కావస్తున్నారు. ఈ బాధ్యత అంతా ఎవరికి ఉంది? మనం రాజ్యాంగం రాసుకున్నాం, గవర్నమెంట్ అధికారులను పెట్టుకున్నాం. ఎందుకు మేపడానికి? పన్నులు ఎందుకు కట్టాలి వాళ్ళకి? ఒక్క గవర్నమెంట్ అధికారి అయినా ఈ రేట్ల గురించి ఒక్కడ వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టాడా? ఒక్కడన్నా? ఆయన ఎవరు పోలీసులు జనం ఎక్కువ అవుతున్నారు భయపడదని ఆయన IG గారు ఇన్స్పెక్టర్ గారు ఆయన వచ్చి బయటకు స్పందించాడు. కానీ ఒక్క గవర్నమెంట్ అధికారి అయినా వచ్చి స్పందించాడు? బాధ్యత లేదు వాళ్ళకి. మరి ఏం అడుగుతున్నారు ఈ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ? ఏం అడుగుతున్నారు? వీటి గురించి ఎవడు మాట్లాడాలి? ఒక గవర్నమెంట్ అధికారి మాట్లాడాలి కదా. మరి ఏడి ఫుడ్ శాఖ అధికారి ఏడి? పెరిగిన రేట్లకి గ్యాస్ అధికారి ఏడి? మరి రేట్లుగా ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. వెళ్ళి చూడు గవర్నమెంట్ అధికారులని పేర్లు కొట్టు, అబ్బా 1,90,000 వస్తుంది. మరి ఏమైపోయారు ఈ అధికారులు అందరూ? ప్రతి దానికి పోలీసులు స్పందిస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎక్కడ కూడా కనిపిస్తున్నారు. అంటే ఏ చేసినా పోలీసుల మీద తోసేస్తారు. మరి పోలీసులే అనాలి పాపం వాళ్ళని. రాజకీయ నాయకులు ఎందుకంటారు? గవర్నమెంట్ అధికారులు ఏమయ్యారు? గవర్నమెంట్ అధికారులు ఏమయ్యారన్నా? రేట్ల గురించి స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇప్పుడు టిఫిన్ సెంటర్లు చూస్తున్నాం, 30 రూపాయలు 20 రూపాయలు అవుతాయి, 10 రూపాయలు కాదు
రూపాయలు దోచేస్తున్నారు. అందుకంటే గవర్నమెంట్కి ఇస్తున్నాం అంటున్నారు. టిఫిన్కి ఎంత అవుతాయన్నా 4 ఇడ్లీలకి 5 రూపాయలు అవుతాయి. నువ్వు ఒరిజినల్ గా లెక్కేస్తే 5 రూపాయలు నీకు అయ్యేది. సరే 5 రూపాయలు అలకొచ్చు అనుకో, 10 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు దోస్తా, 50 రూపాయల ప్లేట్ ఇడ్లీ. ఎవడైనా అడుగుతున్నాడు వచ్చి? మరి అడిగే దమ్ము లేదా మీకు? గాజులు వేసుకున్నారా అనాలి, ఒక మాట అదే అనాలి మరి అధికారులు. మరి ఏం చేస్తున్నారు? అంటే ప్రతిదానికి పోలీసులు కూడా ప్రతిదానికి మంచిగా స్పందిస్తున్నారు. ఏదైతే ఈ గొడవలు అయినా సరే, లేదంటే ఇప్పుడు ఏదైతే పెట్రోల్ బంక్ లో ఎంతైతే వీడైతే జమ అయిందో వాళ్ళని క్లియర్ చేయడంలో కానీ, లేదంటే ట్రాఫిక్ లో పోతున్నప్పుడు డూమ్ లైట్లు వేస్తున్నట్టు దానికి కూడా ట్రాఫిక్ పోలీసులు చాలా స్పష్టంగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి చెప్తున్నారు. ఏమని డూమ్ లైట్ వాడకూడదు, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా స్పందిస్తున్నారు. అది కాక డ్రైవింగ్ లో పోయి ఫోన్ మాట్లాడుతున్నా సరే డ్రైవింగ్ లో వెళ్ళి మరి వాళ్ళు ఫోన్ లాక్కున్నారు, వాళ్ళు బుద్ధి చెప్తున్నారు పోలీసులు. ఇప్పుడు అధికారంగా గవర్నమెంట్ అధికారి ఎవరైనా డ్యూటీ చేస్తున్నాడంటే ఒక పోలీస్ పేరే చెప్పుకోవాలి. మిగతా వాళ్ళ పేర్లు ఎవరు చెప్పుకోవడానికి లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు డబ్బులు లేదే పని చేయరు. మరి మిగతా వాళ్ళు ఉండారు అధికారులు. ఏ అధికారి ఏందనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం అయ్యేపాటికి పుణ్యమా, ఏ మీడియం ఏందనేది అర్థం కావట్లా. ముఖ్యమంత్రిని ఏమంటారంటే సీఎం అంటే తెలుస్తుంది తప్ప ముఖ్యమంత్రి అంటే పైకి కిందకి చూస్తున్నారు మన వాళ్ళు. మరి గవర్నమెంట్ అధికారి ఏ పని చేస్తాడు ఏంటనేది తెలుస్తుందా? అన్ని బట్టి కొట్టులే అవుతున్నాయి. అయ్యే రాస్తున్నారు ఎగ్జామ్స్ లో, ఒక్కొక్కరికి 100కి 90, 100, 200. మరి ఇంకేం ప్రయోజనం ఉందో చెప్పు? ఒక గవర్నమెంట్ అధికారి ఉన్నాడు ఈ శాఖకు సంబంధించి, వీళ్ళందరూ ఉండారు ఆయన కింద అని ఎవరైనా అడుగుతున్నారా? అదంటే గూగుల్లో కొడితే 1,50,000 మంది పేర్లు వస్తున్నాయి. ఒక్క అధికారి నాకైతే కనపడతలేదు. ఒక్క అధికారాన్ని వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టాలి కదా, అది జరిగే కాడికైనా వెళ్ళాలి కదా. మరి అదేమంటే కోడిగుడ్లు లెక్క పెట్టేవాళ్ళు, చికెన్ ఎంత అని లెక్క పెట్టేవాళ్ళు కనపడుతున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లో మగోడు కష్టపడితే ఫ్యామిలీ మొత్తం కష్టపడాలి తింటుందో, అలానే ఇప్పుడు మన తెలుగు స్టేట్ కూడా ఎలా ఉన్నాయంటే పోలీసులు కష్టపడతారు, మిగతా మొత్తం నడుస్తున్నట్టుంది. మరి అంతే కదన్నా. కష్టపడేదల్లా రాజకీయ నాయకుడు అన్నా, పోలీసు అన్నా, వీళ్ళు ఇద్దరేనన్నా. మిగతా వాళ్ళందరూ మరి జీతాలు తీసుకుని కూర్చుంటున్నారా ఏందనేది అర్థం కావట్లా. వాళ్ళు బయటికి రావాలి, స్పందించాలి అని మేము ఇప్పటికైనా కోరుకుంటున్నాం. వీళ్ళ మీద అధికారం ఎవరికొందో తెలియదు కానీ వాళ్ళు కూడా గట్టిగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. సార్ యుద్ధం స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది నేటితో కరెక్ట్ గా. సో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. మరి భారత్ మీద దీని ఇంపాక్ట్ కూడా మనం చూసాము. కొన్ని రోజులు ఎల్పిజి గ్యాస్ సంక్షోభం, మళ్ళీ పెట్రోల్ బంకుల బంద్, ఇటువంటివన్నీ కూడా మరి మున్ముందు ఇంకెలా ఉండవు? వాస్తవంగా ఏ దేశానికి యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాలు రాకూడదు, యుద్ధాల వల్ల భారీ నష్టం జరుగుతుందని అనుకునేది భారతదేశం. యుద్ధం వద్దు, మనం అందరం కలిసికట్టుగా ఉండాలని ఆలోచించేది. భారతీయ సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ యుద్ధాల పట్ల మొగ్గు చూపుదు. ఏది ఎప్పుడైనా సరే భారతదేశం చరిత్రలో ఒక దేశం యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆక్రమించుకోవాలన్న ఆలోచన, స్వార్థం మన దేశానికి ఉండదు. అలాగే మన మనస్తత్వాలు కూడా అలాంటిది కాదు. కానీ ఏ దేశంలో యుద్ధమైనా మన దేశం ఏంటంటే చాలా మంది మార్నింగ్ క్యూరియాసిటీగా న్యూస్ చూస్తారు. భారతదేశానికి యుద్ధం వల్ల మన కళ్ళ ముందే ఫేక్ న్యూస్ వచ్చిన తర్వాత ఉన్నతమైన ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఆ రోజున తనకి ఏదైనా వర్క్ ఉంది అనుకున్నా, యుద్ధాలు జరగకుండా ఉంటే ఫేక్ న్యూస్ చచ్చిపోతున్నారు. తను కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ మ్యానిపులేట్ చేసి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. మనం ఆ రోజు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా సాధించినటువంటి దేశాలు బూడిద పాలైపోతున్నాయి, ఫేక్ న్యూస్ వల్ల ముగ్గు పాలైపోతున్నాయి, చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది.